పెళ్లిలో జరగబోయే డంపింగ్ యార్డు వ్యతిరేకంగా అఖిలపక్ష కమిటీ ఇదంతా చేసే కార్యక్రమానికి ఈరోజు నేను వచ్చిన ఇంత మంచి కార్యక్రమం చేసిన మన అఖిలపక్ష కమిటీ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నేను 12th వార్డు కౌన్సిలర్గా నా వంతు బాధ్యత ఏంటంటే ఎల్లుండి 29వ రోజు 29th రోజు మార్నింగ్ నుండి నేను మరి మా వార్డు సభ్యులు నా వార్డు ప్రజలు ప్లస్ నా మిత్రులు అందరూ కలిసి 29 రోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ దీక్ష పాల్గొంటామని చెప్పేసి మీకు సభాముఖంగా చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్షన్లో వచ్చే ఎలక్షన్లో ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నిల్చుండే వాళ్ళు ఖచ్చితంగా ఈ హుజరాబాద్ ప్రజల ఓట్లు అవసరం లేకుంటే ఇక్కడికి రావద్దు. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారో వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళకి ఓట్లు ఇస్తామని చెప్పేసి ఇది కాన్స్టిట్యున్సీ విషయం, ఓన్లీ హుజరాబాద్ సిరిసిల్ల ఇష్యూ కాదు, ఇది కాన్స్టిట్యున్సీ మొత్తం విషయం కాబట్టి కాన్స్టిట్యున్సీ లీడర్లు ఎవరైనా కూడా ఏ పార్టీ సభ్యులైనా కూడా ఇక్కడ ఖచ్చితంగా రావాలి. అట్టి కార్యక్రమానికి వ్యతిరేకం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా అందరూ చెప్తున్నా. మీకు మా ఓట్లు అవసరం లేదా, మా ఆరోగ్యం అవసరం లేదా మీకు, ఎందుకంటే మీరు ఎక్కడో ఉండి ఇక్కడ తిరుగుడు కాదు, మళ్ళీ ఓట్లప్పుడు చేదో ముచ్చట్లు ఎప్పుడు కాదు, ఇది చాలా సీరియస్ ఉన్న వ్యవస్థ. మీరు ప్రజలకు కానీ జంతువులకు కానీ పంటలు కానీ చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మీరు తక్షణమే స్పందించి అన్ని పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపి ఇట్టి డంపింగ్ యార్డ్ రాకుండా మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఇట్టి దానికి ల్యాండ్ కూడా కావాలంటే కూడా ఒక 670 ఎకరాల ల్యాండ్ కూడా ఉంది. ఎవరైనా మీరు పర్సనల్ నాకు చెప్తే గవర్నమెంట్ ల్యాండ్ ఒక 670 ఎకరాల ల్యాండ్ నాకు తెలిసిన ల్యాండ్ కూడా ఉంది. అక్కడ ఎలాంటి జనాలు లేరు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అట్టి ల్యాండ్ కూడా మీరు ఎవరైనా నేను సపోర్ట్ చేయమంటే ల్యాండ్ కూడా నా పట్టా ల్యాండ్ కూడా ఉంది, ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. ఒక 670 ఎకరాలు 3 జిల్లాలకు సరిహద్దులో ఉన్నది. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ మధ్యలో ఈ 3 జిల్లాలకు మధ్యలో ఉన్నది. అట్టి ల్యాండ్ కూడా మీరు వాడుకోవచ్చు. మీరు ఎవరైనా దానికి ఇంట్రెస్ట్ ఉంటే ఈడ 10-20 ఎకరాలు కాదు, 670 ఎకరాల భూమి కూడా గవర్నమెంట్ భూమి ఉన్నది. అట్టి భూమి ఎక్కడో సర్వే నెంబర్తో ఇస్తాగా మీకు డీటెయిల్స్ ఇవ్వమంటే కూడా నేను ఇస్తా. ఇది డంపింగ్ యార్డ్ క్యాన్సిల్ చేసి దయచేసి అక్కడ పెడితే ట్రాన్స్పోర్ట్ తగ్గిపోతుంది. ఖమ్మం టు వరంగల్ ఈజీ ఉంటుంది, కరీంనగర్ టు వరంగల్ ఈజీ ఉంటుంది, మధ్యలో పెడితే బాగుంటుంది. అట్టి 670 ఎకరాలు ఎవరికి ఏ ఊరికి సంబంధం లేకుండా ఉంది ల్యాండ్ కాబట్టి మీరు దయచేసి ఇలాంటి ల్యాండ్ కావాలంటే అక్కడ షిఫ్ట్ చేయండి. ఇది ఖచ్చితంగా ఇది మొత్తం బంద్ చేసేంత వరకు నా ప్రయత్నం ఉంటుంది. ఖచ్చితంగా రెగ్యులర్ గా కూర్చుంటా అని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తాం. మీరు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్నారు, మీ ఎమ్మెల్యేనే దీన్ని ప్రతిపాదించారు. మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ దీన్ని కౌన్సిల్ మొన్న అసెంబ్లీలో మాట్లాడినారు. వారు దాన్ని సీరియస్ చేస్తున్నారు. ఇక్కడికి కూడా వస్తాడు, తను కూడా అవసరం నిరాధ్యక్షలో కూడా కూర్చుంటాడు. అట్లేముండదు. ఎమ్మెల్యే గారిది దీనికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే సంబంధం లేకుండానే జరిగింది. అది ఎమ్మెల్యే గారు అనుమతులు జరగలేదు. ఇది ఎవరు సర్పంచులు ఎమ్మెల్యే లేనప్పుడు తీర్మానం చేసి తయారు చేసినారు. ఓన్లీ ఎమ్మెల్యే సంబంధం లేదు, ఎమ్మెల్యే సంతకం పెట్టే అవసరం కూడా ఇక్కడ ఉంటుంది. మా ఎమ్మెల్యే కూడా దీనికి పూర్తి మద్దతు ఇస్తున్నారు. మొన్న కూడా మాకు చెప్పినారు అవసరం అంటే దీక్ష కూడా ఒక రోజు దీక్ష కూడా తీసుకొస్తాం మా ఎమ్మెల్యే గారు అని చెప్పేసి. రోజు రమ్మంటే రోజు తీసుకొస్తా. అది బంద్ చేసే వరకు దాని సపోర్ట్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. దాన్ని బంద్ చేసే వరకు సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. నేను అసెంబ్లీలో దండం పెట్టి చెప్పిండు మావాడు, మా ఎమ్మెల్యే గారు దండం పెట్టి రాదు మా ప్రత్యేకంగా చెప్పిండు. ఏ ఎంపీ మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు, మా ఎమ్మెల్యే గారు గట్టిగా మాట్లాడినారు. ఖచ్చితంగా తను దీన్ని ఎమ్మటి ఉంటాడని చెప్పేసి నాకు నమ్మకం ఉన్నది. వారిది క్యాన్సల్ అయ్యేదాకా కూడా పోరాడుతారని చెప్పి 100% వస్తాడు. మా ఎమ్మెల్యే గారు కూడా ఒకరోజు వస్తారు, ఇడికి వస్తారు, దీన్ని కూడా సపోర్ట్ ఉంటారు. అంతే. ఓకే, థాంక్యూ.